లేకుంటే ఆర్జే గారు, యాంకర్ గా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అడగగానే వచ్చిన సుమంగళి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ స్టార్ట్ సేయింగ్ సుబ్రహ్మణ్యం బొడ్డు గారు, హాయ్ మనోజ్, గుడ్ ఈవినింగ్. ఎకో ఓకే ఆడ నుంచి వచ్చేసరికి దినేష్ కాలో గారు, హాయ్ మనోజ్. శ్రీధర్ రెప్ల గారు, షో ఉందా అని అడిగారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా ఫర్ చెకింగ్ ఇట్. షో ఏ రోజు మండే టు ఫ్రైడే అలాగే కంటిన్యూగా ఎప్పుడు ఉండబోతుంది. అండ్ కవితా కాల్వా గారు, ఎస్ హాయ్ హాయ్ హాయ్. అండ్ దెన్ నవీన్, హాయ్ సుమంగళి గారు. అండ్ ఐ వాంట్ టు పాస్ ఆల్ దీస్ కమెంట్స్ బికాస్ నో వన్ ఈస్ సీయింగ్ యూ. అండ్ దెన్ అక్కడ నుంచి వచ్చేసరికి సహా చౌదరి గారు, షీఈ్ అ బిగ్ ఫ్యాన్ టు యూ. షీ సెడ్ లైక్ షీ వాంట్ టు సే స్పెషల్ హాయ్ టు యూ. హలో మనోజ్ గారు అండ్ సుమంగళి గారు. యా సో మేధా కాస్నా, హలో సుమంగళి. నో ఆంటీస్ అండ్ ఆల్, ప్లీజ్ డోంట్ కాల్ ఆంటీస్ అండ్ ఆల్. I got stuck, I guess. Sumangali garu, can you please speak out? Yes, now you are unstuck. Yeah, actually I got stuck. Usually I thought you got stuck because this is the problem. This is the problem. And even I didn't got a chance to get ready today. All because of me. That's fine. నా మీద blame అన్ని నా మీద పెట్టుకోండి. No. Blame is like it's not. I can't account. And this especially actually my sponsors ni specific we need to mention. We'll be mentioning in the video clipping. But this video clipping ఈరోజు కుదరట్లేదు. And this కార్యక్రమం and this program is being sponsored by Tijore and Tijore by Avani garu on behalf of everyone, like andaru chustunnapude I want to say sorry for you because I couldn't play the audio using Zoom. Somehow the Zoom is not accepting the voice. It is playing the video but it's not accepting the voice. Okay. Yeah, I'm completely sorry. And దీన్ని నేను సండే కాంపెన్సేట్ చేస్తాను. మా సునీల్ పంట్రా గారిని, నెక్స్ట్ స్పాన్సర్ అడిగి మీ వీడియోని ఆ రోజు 3 times ప్లే చేస్తాను. అండ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ డిడ్ంట్ సపోర్టెడ్ సుమంగళి గారి ఐప్యాడ్, సో మనం ఏం చేయలేం. వీఆర్ సారీ ఫర్ దట్. ఓకే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. కార్యక్రమంలో కొంచెం ఫస్ట్ సాంకేతిక ఇబ్బందులకు వెళ్ళినాయి తప్ప కార్యక్రమంలో జోరు తగ్గదు, ఊపు తగ్గదు. మనకు ఉంది ఎవరు? ద మెలోడియస్ క్వీన్ సుమంగళి గారు. ఎస్, అఫ్ కోర్స్, లైక్ ఇట్స్ గోయింగ్ టు బి రాకింగ్ షో. రాకింగ్ అంటే మామూలుగా ఒక మధురమైన కార్యక్రమం అనుకోవచ్చు. సుమంగళి గారు, మీకు తెలుగు అర్థమవుతుందా? తెలుగు అర్థం అవుతుంది, ఓకే, 80% అర్థం అవుతుంది. కానీ మాట్లాడాలంటే నాకు కొంచెం సెంటెన్సెస్ జాయిన్ చేయాలి కదా, కరెక్ట్ గ్రామర్, అక్కడ కొంచెం స్టక్ అవుతాను. సో అంతే అంటారా? బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, 80% అర్థం అవుతుంది. ఏంటి? నేను నేర్పించేదా? ప్లీజ్, తప్పకుండా. యా, మీ పేరు తెలుగులో చెప్పండి. అంటే మీ పేరు, నా పేరు ఇది అని తెలుగులో చెప్పండి ఫస్ట్. అది స్టార్ట్ చేద్దాం. నా పేరు సుమంగళి. మీ హస్బెండ్ గారి పేరు? మా ఆయన పేరు ప్రీతం. మీ ఆయన ఎక్కడ? ఏ ఊరు? తెలుగు నేర్పించలేదా? సో మా ఆయన పుట్టి పెరిగినది అన్ని కాల్కటాలో. సో బెంగాలీ పర్ఫెక్ట్. తెలుగు కొంచెం అటు ఇటు. అయితే ఓకే, దట్స్ సో ఓకే. మనం ఇంగ్లీష్ లో మాట్లాడతాము. అవునా? గొడవ చేస్తున్నప్పుడు తెలుగు తమిళ్ అన్ని వచ్చేస్తాయా? నేను తమిళ్లో, ప్రీతం తెలుగులో, బూతలు. ఏం తిడతారు? పప్పు సుద్దా అదేనా? ఓకే, ఫస్ట్ ఎనీవే కార్యక్రమం స్టార్ట్ అయ్యే లోపు ఫస్ట్ యాక్చువల్లీ బిఫోర్ గోయింగ్ టు ఎనీవన్స్ రిక్వెస్ట్, నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది. స్టిల్ ఐ ఫీల్ దట్స్ మై ఫ్యాంటసీ సాంగ్ అనుకోవచ్చు లైఫ్ లో. నువ్వు సాంగ్. అండ్ ఐ డిడ్ంట్ న్యూ దట్ లైక్ వెన్ ఐ ఫస్ట్ మెట్ యూ. అండ్ ఈ కార్యక్రమం వచ్చేసి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉండబోతుంది, ఎందుకంటే మా సుమంగళి గారికి రోజు నేను తెలుగు నేర్పిస్తూ ఉంటాను అనమాట. సో అలా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నడుస్తూ ఉంటది. మీరు తెలుగులో మాట్లాడండి, ఒకవేళ నాకు అర్థం అవ్వట్లేదంటే నేను అడుగుతాను. నేను ఫ్లోలో ఏం చేస్తానంటే మొత్తం మీద ఆ ఊపులో ఏం చేస్తానంటే మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటాం మధ్యలో. సో తప్పులేదు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నా ఫేవరెట్ సాంగ్ అండ్ మై ఫ్యాంటసీ సాంగ్ అనమాట, నువ్వు దట్ ఫ్రమ్ ఖడ్గం మూవీ. ఓకే, ఆ సాంగ్ తో ఒకసారి అలా స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో ఎందుకంటే ఫస్ట్ ఆడియన్స్
సుమంగళి గారు అంటే ఫస్ట్ ఎవ్రీవన్ విల్ బి టాకింగ్ అబౌట్ నువ్వు నువ్వు సాంగ్. Yeah. కెన్ యూ ప్లీజ్ Okay. స్టార్ట్ విత్ దట్ సాంగ్? తప్పకుండా. నాలో నువ్వు, నాతో నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు, నా పెదవి పైన నువ్వు, నా మెడ వంపున నువ్వు, నా గుండె మీద నువ్వు, ఒళ్ళంతా నువ్వు, బుక్కల్లో నువ్వు, ముక్కల్లే నువ్వు, ముత్తేసే నువ్వు, నిద్రలో నువ్వు, ఒత్తుల్లో నువ్వు, ప్రతి నిమిషం నువ్వు, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నువ్వు నువ్వు నువ్వు. వావ్ 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 ఆబ్వియస్లీ అసలు నిజంగా చెప్తున్నది యాక్చువల్లీ నేను చెప్తున్నాను ఫ్రాంక్లీ, అంటే అందరు తిట్టుకుంటారు కదా నేను ఆ మాట చెప్తే, బట్ ఇట్స్ రియల్లీ మై ఫ్యాంటసీ సాంగ్ ఎస్పెషలీ. యా, అండ్ నాకు చాలా చాలా ఇష్టం, బట్ దట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. అండ్ వెన్ ఐ మెట్ యూ, ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్, నేను ఎప్పుడు కలిసాను తెలుసా మీకు ఫస్ట్ టైం? డూ రిమెంబర్? ఏదో ఒక కన్వెన్షన్ కదా, ఏదో ఒక కన్వెన్షన్ కాదు 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 కన్వెన్షన్ కాదు. కాదా? ఆహా, నో క్లూ. ఎల్ఏ షో. నో క్లూ. నో 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 క్లూ. నో క్లూ. ఓకే, కరెక్ట్ గెట్ లో ఫస్ట్ టైం అనమాట కోటి గారి బృందం, మీరు చంద్ర, సో లైక్ ఆల్ దీస్ యు, శ్రీకాంత్, పృథ్వీ చంద్ర, రనీనా, రణైనా రెడ్డి, దీప్తి నాగ్ అండ్ మెహర్ చెంటి టీం అందరూ వచ్చినప్పుడు, సో ఐ డోంట్ నో వాట్ వాస్ ద ఈవెంట్, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఉగాది ఈవెంట్, కనెక్టికట్ ఉగాది ఈవెంట్. మేబీ ఐ డోంట్ నో. సో దట్స్ ద ఫస్ట్ టైం అనమాట. నేను అందరి దగ్గరికి వచ్చేసేసి, అండ్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ దగ్గరికి వచ్చాను అనమాట. ఏమండి మీ గురించి అంటే, యాక్చువల్లీ నాకు అప్పటి వరకు సింగర్స్ మీద, నాకు హీరోస్ మీద వీళ్ళ గురించి అంటే మంచి అవగాహన ఉంది, కానీ అప్పుడప్పుడే యాంకరింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అండ్ ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ స్పాన్ దట్ ఐ డోంట్ నో దట్ ఐ నీడ్ టు ఇంట్రడ్యూస్ యూ గైస్. అంటే మీ అందరిని నేను ఇంట్రడ్యూస్ చేయాలి నాకు తెలియదు అనమాట. తెలియసరికి నేను ఓకే దట్స్ ఫైన్, ఓకే అందరిని అడుగుదాం అని చెప్పేసి షో స్టార్ట్ అయ్యే ముందు అందరి గురించి అడుగుతూ ఉన్నాను అనమాట. అడుగుతూ ఉంటే సో ఆల్ ఇస్ మీ దగ్గరికి వచ్చేసేసి, మీరు ఏ పాట పాడారంటే, నువ్వు నువ్వు అని తెలుసా ఖడ్గం మూవీ అన్నావు. ఓ యా, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఆ పాట నేనే పాడాను. ఇలా చూసాను అనమాట. ఓ మై గాడ్, నేను బ్యాడ్ అనుకున్నా కానీ మరి ఇంత బ్యాడ్ అనుకోలేదు. సో దట్స్ ద ఫస్ట్ మూమెంట్ I spoke with you anamata, and from there I think 2016 April. Yeah, from there I think we traveled in many shows, I guess. Yeah, and after that Hello movie manam iddaram we New Jersey and the Dallas, the Grand Dallas event in Dallas. yes మనతో పాటు ఇంకో సింగర్ ఎవరో కూడా ఉన్నారు, ధనుంజయ్ గారు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ టాంపా అనుకుంటా, ఆఫ్టర్ గెట్ ఇన్ టాంపా. Yes, Tampa, and I think somewhere in one convention also we met. Yeah, many times. Yeah, many times. Any convention you are there. Any convention, same. Yeah. So అలా అండ్ నాకు సుమంగళి గారితో అలా పరిచయం ఏర్పడింది, అండ్ అది ఒక గొప్ప పరిచయం. ఆ పరిచయంతోనే ఇలా అడగగానే మనోజ్ పాపం, ఫ్రాంక్లీ స్పీకింగ్, షీఈ్ నాట్ ఇన్ ఎ గుడ్ సిచ్యువేషన్ ఫ్రమ్ లాస్ట్ 3 to 4 weeks. And last 3 to 4 weeks నుంచి I was asking అనమాట, సుమంగళి గారు March when I started, actually March 18th 19th when I started this show. Somewhere I thought first initially you could be my first guest అనుకున్నాను actually గా. So then after that you said like okay, you said there is some issues Manoj, or I can't make it అనగానే that's fine. Every week first before checking with whether you can commit or మీరు వస్తారా రారా అనేది పక్కన పెట్టేస్తే, I was checking, is everything okay? First I want to get that fixed. Every week oka message vastundi. So finally you are into the show. Saradaga Sayantram కార్యక్రమం మన తెలుగు NRI రేడియో సమర్పించు
మన టిజోరే ప్రెజెంట్స్ మన స్పాన్సర్ గారు మీకు మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇక్కడ ఈ జూమ్ లో మనకి టూ మెనీ ఫెసిలిటీస్ లేవు. సో ఐ విల్ కాంపెన్సేట్ దట్ ఇన్ అవర్ నెక్స్ట్ షో విత్ పర్మిషన్ ఆఫ్ నెక్స్ట్ స్పాన్సర్ అండి. అండ్ ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు టిజోరే బై అవని గారు. ఓకే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా పూర్తిగా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం అనమాట. అంటే కొంచెంగా అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఫేవరెట్ సాంగ్ నాకు తెలిసి నాకైతే మాత్రం నువ్వే సుమంగ్లి గారు పాడిన పాట అంటే నువ్వు దాంట్లో దట్ ఈస్ ద ఫేవరెట్ సాంగ్ అనమాట, నో డౌట్ ఇన్ దట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్ గా మనం సుమంగ్లి గారు మన ఫార్మాట్ ఎలా ఉంటుందంటే రెగ్యులర్ గా రొటీన్ గా ఏమండి మీరు పాటలు ఎక్కడ నేర్చుకున్నారు, మీరు పాటలు ఎక్కడ స్టార్ట్ మొదటి పాట ఎప్పుడు పాడారు, ఎట్లా మరీ డెప్త్ కి వెళ్ళకుండా పైపైన అడుగుతా. మనం ఏంటంటే ఆడియన్స్ ఈ రోజు అంతా కంప్లీట్ లేదంటే మనం ఆడియన్స్ తో ఎంజాయ్ చేద్దాం. ద కంప్లీట్ షో ఇస్ ఓన్లీ విత్ ఆడియన్స్ అనమాట. సో ఈ రోజు షో వచ్చేసి ఏంటంటే మనకి ఎవ్రీ డే ఇట్స్ గోయింగ్ టు బి ట్రివియా వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. ట్రివియా ఎలా ఉంటుందంటే అండ్ వి డిడ్ంట్ గాట్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ టు సుమంగ్లి గారు అండ్ ఆడియన్స్ కి బాగా తెలుసు అనమాట. దే ఆర్ వెరీ మచ్. సో ఈ రోజు సుమంగ్లి గారు ఇక్కడ మనకి షోలో ఉన్నారు కాబట్టి ద థీమ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ సుమంగ్లి గారు. ద కంప్లీట్ థీమ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ సుమంగ్లి గారు. సో ఆ థీమ్ ఏంటంటే మీ మీద ప్రశ్నలు. ఇట్స్ గోయింగ్ టు బి ఆల్ పర్సనల్ అన్నమాట, ఎవ్రీథింగ్ పర్సనల్. రెడీయా? రెడీ? ఆర్ యు గైస్ రెడీ? ఓన్లీ పర్సనల్, నో ప్రొఫెషనల్. సుమంగ్లి గారి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? అలా ఓకే, రైట్ ఆన్సర్ సుమంగ్లి గారు చెప్పిద్దాం. ఫస్ట్ సుమంగ్లి గారి డేట్ ఆఫ్ బర్త్ వికీలో కూడా లేదు. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ దట్ ఓకే? Is that okay, right? You should reveal the date of birth with your driving license. I don't have driving license. With your passport. passport ekkado వెళ్ళిపోయింది. Okay, Pritham, I just got the Pritham's number. In between I said Pritham, I will be calling you అని చెప్పాను. Pritham గారు passport ఇచ్చేస్తారు అన్నమాట. You are 16, right? If I am not wrong. Sorry? You are 16, right? Going to be 16. Going to be 16. Oh my god. 2 weeks. Saitya is saying that I know her date of birth. I'm going to say anta. Endukante she booked the tickets many times anta. Okay. So ఈ రోజు వచ్చేసి ఎలా ఉండబోతుందంటే సుమంగ్లి గారు కంప్లీట్లీ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ అనమాట, నాట్ అబౌట్ పర్సనల్. నో నథింగ్ పర్సనల్. అలా అనుకోకండి. ద థీమ్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఆన్ యువర్ ప్రొఫెషనల్ అనమాట, లైక్ యువర్ ప్రొఫెషనల్ వర్క్ అండ్ యాజ్ ఎ సింగర్. సో ఆ ప్రశ్నలు కూడా ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ద ట్రివియా ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ ఆన్ యువర్ ప్రొఫెషనల్ వర్క్, నో పర్సనల్ ఇయర్. బికాస్ ఐ డోంట్ నో. నన్ను మళ్ళీ తర్వాత ఏం లేదు, షో అయిపోయినా జుట్టు పట్టుకున్న తర్వాత ఇప్పుడు దొరికితే కదా పట్ట కొట్టేస్తుంది అనమాట, పెద్దది అందులో నాకంటే. ఏం చేస్తాం, మనం కొట్టించుకోవాలి. ఓకే, బట్ ఎనీవే సుమంగ్లి గారు అంటే వెరీ స్వీట్ ఉమెన్. ఓ మై గాడ్, వీళ్ళెవరో 1986 మే నవీన్ బ్రో నీ బర్త్డే కాదు, జస్ట్ కిడింగ్. సో అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సచ్ ఎ స్వీట్ హంబుల్ పర్సన్. అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఏదో మన షోకి వస్తున్నారు కాబట్టి పొగడాలి అలా కాదు. అండ్ వెన్ ఎవర్ whoever met సుమంగ్లి గారు, అంటే నాకు తెలిసి ఈ కార్యక్రమం చూసేవాళ్ళు చాలా మంది, మన యుఎస్ లో ఉండేవాళ్ళు చాలా మంది దే వుడ్ హావ్ మెట్ సుమంగ్లి గారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ అనుకోవచ్చు, స్వీటెస్ట్ సోల్. హ్యాపీగా పోయి మాట్లాడమంటే మీరు కొత్త పాత అని అసలు ఎటువంటి విత్ 0% యాటిట్యూడ్ వచ్చేసి పిక్చర్ కావాలా, షూర్ ఇలాగనమాట, షూర్ ఇట్లా తలలా ఊపేసి షూర్ అని చెప్పి ఇలా పెట్టి సెల్ఫీ తీసుకుని ఓకే బాగా వచ్చిందా, దెన్ ఓకే గుడ్ రైట్ అని చెప్పేసి. అండ్ దెన్ ఈవెన్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్సో మనోజ్. No, I am not. Mimicry kuda you're doing correctly in my head. అంటే లైక్ I just remember the first sight అన్నమాట, when we met అన్నమాట. సరిపోతుందమ్మా, this information is fine అని చెప్పి ఇలా అన్నమాట. So I agree with you. She came to my show 3 years ago, Usha Durspudi garu, and so ma Lakshmidevi nanaka hi amazing girl అని చెప్పారు. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఓకే, క్వశ్చన్ లోకి వెళ్ళిపోయేసి ఆ క్వశ్చన్ అడిగేటప్పుడే అదే పాట మీరు పాడితే అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ యువర్ సాంగ్స్ అనమాట, మొత్తం మీ పాటల మీదే. సో ఇట్ విల్ బి కేక్ వాక్, ఇట్స్ ఎ కేక్ వాక్. అలా అని చెప్పి కొంచెం బయటకు వెళ్ళి సరదాగా మీకు ఇష్టమైన పాట పాడినా కూడా విల్ బి హ్యాపీ. ఓకే, మొదటి ప్రశ్నకి మీరందరూ సిద్ధమని చెప్తే సిద్ధమని చెప్పండి, వెళ్ళిపోదాం కార్యక్రమంలోకి. ఈ రోజు మనకి మధురమైన గాయకురాలు సుమంగ్లి గారు ఇక్కడ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అంటే వాళ్ళు ఈ లోపు రెడీ అని చెప్పాలి కదా, అందుకని నా వంతుగా నాలో ఉన్న అన్ని రసాలని బయటికి తీసినా అనమాట. డోంట్ గెట్ స్కేర్డ్. ఓకే, so okay, we are getting ready, but at least we need to get 5 readies. And the problem with for you is like you cannot see the comments. I am seeing the comments from my mobile. Okay.
సో ఐఎమ్ ఎంజాయింగ్ ది కమెంట్స్ అనమాట. ఓకే, ఎవ్రీవన్ ఆర్ రెడీ. అట్లీస్ట్ ఐ నీడ్ 5 రెడీస్ అనమాట. ఆల్ 5 రెడీస్ ఆర్ రెడీస్ అనమాట. ఓకే, మొదటి ప్రశ్న. నువ్వు నువ్వు పాట ఇందాక పాడారు కదా, ఆ సాంగ్ ఏ సినిమాలోనిది? ఆ సినిమా పేరు ఆల్రెడీ ఇందాక నేను రివీల్ చేశాను, కానీ దాని సంగీత దర్శకులు ఎవరు? ద మ్యూజిక్ డైరెక్టర్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో మళ్ళీ అంటే లైక్ లెట్ మీ ఆస్క్ యు దిస్, ఎవ్రీవన్ ఆర్ రెడీ, ఎవ్రీవన్ ఆర్ వాచింగ్. సో మీరు పాడిన సాంగ్స్ లో ద బెస్ట్ సాంగ్ ఏది? బిఫోర్ ది ఆన్సర్. బెస్ట్ సాంగ్ అయితే ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ నాకు యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ వెరీ పాపులర్ సాంగ్. అభి అని ఒక సినిమా ఉంది. Oh my god, next question దాని మీద, నెక్స్ట్ క్వశ్చన్ దాని మీద. నో 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 నెక్స్ట్ క్వశ్చన్ దాని మీద. నేను అది కూడా క్యాచ్ చేశా. సెకండ్ బెస్ట్ సాంగ్. సెకండ్ బెస్ట్ సాంగ్ పౌర్ణమి ఒక సినిమా ఉంది. పౌర్ణమిలో ఒక సాంగ్ ఉంది, ఇచ్చి పుచ్చుకుంటే. పాడేసిండి. ఐ విల్ లిసన్. నాకు లిరిక్స్ ఓకే కొంచెం అటు ఇటు ఉంది. బట్ దట్స్ ఓకే. ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది, ఇచ్చేయి నీ మనసు, ఇచ్చే మరి తన అలా రికార్డింగ్ జరిగినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసి పాడాను. ఎందుకంటే ఆ రికార్డింగ్ గురించి ఒక చిన్న విషయం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ didn't want me to sing that song. Oh, who's the music director? Yeah, Devisri Prasad. He wanted to try that voice in Malati Garu's voice. Tried a song in Malati Garu's ఆ timbre lo. But producer garu wanted to try it in my voice. Producer garu, okay. Who's the producer garu? I'm trying to remember. MS Raju garu. Yeah. He wanted in my voice. So ఇద్దరు మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్. మాలతి సుమంగలి. తర్వాత దేవి చెప్పారు, ఓకే ఐల్ కాల్ సుమంగలి, రికార్డ్ చేద్దాము, తర్వాత విని లెట్స్ డిసైడ్. రికార్డింగ్ అయిన తర్వాత హీ వాజ్ ఆల్సో కన్విన్స్డ్, ఓకే విల్ కీప్ ఇట్ ఇన్ యువర్ వాయిస్. సో ఆ రికార్డింగ్ కొంచెం ఎంటర్టైనింగ్ గా జరిగింది. అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ ఎంటర్టైనింగ్ అన్నమాట. బట్ ఎనీవే ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆల్రెడీ అందరూ చాలా మంది చెప్పేస్తున్నారు అన్నమాట. ఇట్స్ లైక్ ద సాంగ్ అంటే ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు ఫ్రమ్ ఖడ్గ మూవీ అని. అండ్ నాకు తెలిసి నేను ఇందాక మీ గురించి రీసెర్చ్ చేసే ప్రతిదీ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఆల్ ద క్వశ్చన్స్ టుగెదర్. అంటే అన్ని ప్రశ్నల్ని ఒక చోటకి చేర్చేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ విత్ దేవిశ్రీ గారు. ఎస్, మోస్ట్ ఆఫ్ మై సాంగ్స్, లాట్ ఆఫ్ సాంగ్స్ నేను దేవి కోసం పాడాను. అండ్ చాలా సాంగ్స్ హిట్ కూడా అయింది. ఓకే. సో లైక్ ఫర్ కీరవాణి గారు I sung around 11 songs, but many people do not know. నేను లెక్కేసాను. But చాలా మందికి తెలీదు. వందే మాతరం శ్రీనివాస్ గారు, చక్రి గారు, కోటి గారు, అనూప్ రూపన్స్ గారు పాడాను. బట్ అదేంటో తెలీదు. హిట్ సాంగ్ అంటే ఇమీడియట్ గా డిఎస్పి. songs became very popular. నాకు వచ్చిన సాంగ్స్ మోస్ట్లీ అంతా డిఎస్పీ గారి సాంగ్స్ వస్తున్నాయి. కూర్చున్నారు అనమాట. బట్ ఐ ఆల్సో ఫౌండ్ ఫ్యూ క్వశ్చన్స్ ఆన్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ యాజ్ వెల్. ఇట్స్ గోయింగ్ టు బి an amazing. But I feel like I look too ugly today. No, you're looking very nice. Okay. Very youthful. మొదటి ప్రశ్న, నువ్వు పాట ఏ సినిమాలోనిది, దాని సంగీత దర్శకులు ఎవరు? దానికి సరైన సమాధానం ఖడ్గం సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సమర్పణలో సుమంగలి గారు పాడిన పాట నువ్వు నేనింకా పాడన్. ఎందుకంటే మళ్ళీ మీరు పాడిన తర్వాత ఆ పాట నేను పాడితే ఎలా ఉంటుందో తెలుసా? అందరు కూడా వేస్తారు అనమాట. అండ్ హలో సుమంగలి గారు, హోప్ యూ రిమెంబర్ మీ అండ్ క్లిక్ ఫోటోగ్రఫీ, వి మెట్ ఇన్ మల్టిపుల్ ఈవెంట్స్. యా. అండ్ రాధికారెడ్డి గారు, హాయ్ సుమా, మై ఫేవరెట్ సాంగ్ నువ్వు. అయ్యో రాధికారెడ్డి గారు, జస్ట్ నో షీ సాంగ్ దట్ సాంగ్. బట్ ఎనీవే సెకండ్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ అడుగుదాం. ఇప్పుడు ఎవరు హంగయ్యారు? నేను హంగయ్యానా? ఓకే, యా వి బోత్ ఆర్ దేర్. ఓకే, రెండో ప్రశ్నకి మీరు అందరూ సిద్ధమని అనుకుంటున్నారు. ఒక్కసారి సిద్ధమంటే చెప్పేసి ఒక్కసారి అని చెప్పేయండి. తర్వాత రెండో సాంగ్ మన కోసం ఇప్పుడు సుమంగలి గారు పాడతారు. అది చాలా ఫేవరెట్ సాంగ్ అని చెప్పారు. ఆ సాంగ్ నేను పిక్ చేస్తున్నాను. దాని మీద ఇప్పుడు ప్రశ్న కూడా ఉండబోతుంది. అండ్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇస్ somehow I don't know లైక్ తెలుసో తెలియకో మీ ఫేవరెట్ సాంగ్ పిక్ చేశాను నేను రెండో ప్రశ్నగా. ఓకే, ఆల్ యూ గైస్ ఆర్ రెడీ ఫర్ ద సెకండ్ క్వశ్చన్?
ఆడియన్స్ మనోజ్ సాంగ్ పాడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నేను సాంగ్ అసలు పాడను భయ్యా, ఊరికే. అంటే ఇప్పుడు అలా కాదు, సుమంగళి గారు ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్, ఒక హీరో ఎలివేట్ కావాలంటే విలన్ ఎంత ఎంత ఘోరంగా ఉండాలంటే లైక్ హీ షుడ్ బి సాడిస్ట్, ఇక మొత్తం అనమాట. ఇప్పుడు అంతే కదా, అప్పుడే కదా హీరోయిజం ఎలివేట్స్ అనమాట. ఇప్పుడు మంచి వాయిస్ బాగా ఎలివేట్ అవ్వాలంటే, ఇప్పుడు సుమంగళి గారి వాయిస్ బాగా ఎలివేట్ అవ్వాలంటే మధ్య మధ్యలో నా పాట విన్నారనుకో, అమ్మ బాబోయ్ ప్లీజ్ మనోజ్ ప్లీజ్ అన్న సిచ్యువేషన్ ఉంటది కదా, అలా అనమాట. ఓకే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా రెండో ప్రశ్న. ఎవరివో అతనెవరివో అతిథిగా వచ్చావు అంటే ఇది పాట. ఎవరివో అతనెవరివో అతిథిగా వచ్చాడు, ఆ పాటలు అతనెవరో ఎవరివో అతనెవరివో అతిథిగా వచ్చాడో ఆ పాటలో కథానాయకుడు ఎవరు, కథానాయకి ఎవరు? ఎవరివో అతనెవరివో అతిథిగా వచ్చాడే ఆ పాటలో కథానాయకుడు మరియు కథానాయకి అంటే హీరో అండ్ హీరోయిన్ ఎవరు? ఈ పాట ఇప్పుడు మన కోసం ఫేవరెట్ సాంగ్ అనమాట, సుమంగళి గారి ఫేవరెట్ సాంగ్. షీఈస్ గోయింగ్ టు సింగ్ ఫర్ అస్, మన కోసం ఆలపించబోతుంది. ఎవరు అతనెవ్వరు అతిథిగా వచ్చాడు, నిదరే పోతున్ననా ఎదనే కదిపాడు, తెలవారే వేళ తరరారా తరరారా ఏమిటో, ఎవరు అతనెవ్వరు అతిథిగా వచ్చాడు, నిదరే పోతున్ననా ఎదనే కదిపాడు. వా 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 ఆబ్వియస్లీ మెలోడియస్ సింగర్ అంటే మామూలు కూడా కాదు. మెలోడీస్ అసలు అలా అలా ఇట్స్ ఫ్లో అనమాట. కాబట్టి ఎవరు హంగయ్యారు అర్థం కావట్లేదు, నేను హంగయ్యాను మీరు హంగయ్యాను అర్థం కావట్లేదు. బట్ దట్స్ రియల్లీ ఏ గ్రేట్ సాంగ్, ఎందుకంటే చాలా 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 బాగుంది. అది నేను మళ్ళీ ఈ ఎందుకంటే సాంగ్ నాకు కొంచెం యాక్చువల్లీ బాధగా ఉంది, ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవ్వలేదు. This song really makes me feel very very sad because it was such a beautiful song and it didn't get the recognition it deserved. ఓ యా, అండ్ దీనికి సరైన సమాధానం వచ్చేసి అందరూ కొట్టేసుకుంటున్నారు. ఫస్ట్ కొంతమంది అయితే ఏకంగా కళ్యాణ్ రామ్ అంటున్నారు. ఐ డోంట్ నో కళ్యాణ్ రామ్ గారికి మీరు ఎప్పుడైనా పాట పాడారో లేదో, బట్ దీస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ ఇట్స్ కళ్యాణ్ రామ్ అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ కళ్యాణ్ రామా, అసలు కళ్యాణ్ రామ్ ఎక్కడి నుంచి వచ్చారండి మీ అందరికి? ఓకే, అండ్ ఎనీవే ఇంకొక విషయం మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. వెన్ యూ గైస్ ఆర్ హియర్, లైక్ ఇప్పుడే వన్ ఆఫ్ ద సింగర్ సుందరి గారు లాస్ట్ ఫ్రైడే మనల్ని అందరూ ఎంటర్టైన్ చేసిన సుందరి గారిది ఇవాళ బర్త్డే. సుందరి, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. నిండు నూరేళ్లు పిల్లా బాబలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అండ్ సో దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ అంట. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ కమలాకర్ అండ్ సోనాలి జోషి. దాని రైట్ ఆన్సర్ ఈస్ కమలాకర్ అండ్ సోనాలి జోషి. ఐ డోంట్ నో, సమ్ హౌ హోప్ఫుల్లీ మన ఇద్దరం ఎందుకో డాన్స్ వేస్తున్నాం ఇక్కడ ఫేస్బుక్ లైవ్ లో. సమ్ హౌ ఇట్ ఇస్ గెటింగ్ హంగ్ ఇన్ బిట్వీన్. ఇంటర్నెట్ నా దగ్గర ప్రాబ్లం, మీ దగ్గర ప్రాబ్లం అలా లేదు. ప్రాబబ్లీ నాకు I'm fine for now. My screen is not freezing, but you are freezing every now and then. Yeah, if you see that I am freezing, you can talk anamata. That means like na దగ్గర issues. So మీరు మాట్లాడుతూ ఉండండి. Okay? It will be going like so. If you see that, yeah, you continue the show. Let's put it like this. Okay, if you see that I am freezing, you can start and you can start talking anamata. Okay? అలా మనం షోని కంటిన్యూ చేస్తూ ఉందాం అనమాట. ఓకే, సో మీకు తెలుసా ఎందుకు హీరో ఎవరో హీరోయిన్ ఎవరో దీనికి, ఈ మూవీకి? కమలాకర్ అండ్ సోనాలి జోషి. వావ్, దట్స్ ఎ గ్రేట్ క్యాచ్. ఇందాక నేను చెప్పేసే కదా. యాక్చువల్లీ కమలాకర్ గారు ఐ థింక్ హీ ఈస్ నో మోర్ అనుకుంటా, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఓకే, ఎందుకంటే హీస్ ఫ్రమ్ మై లైక్ హీస్ నియర్ టు మై హోమ్ టౌన్. I think he's one of the producer or one of the producers or something like that also for that. No, he produced the movie and he's the hero of the movie too. Both. Yeah, okay. So it's both anamata. Ala జరిగింది అనమాట. ఓకే ఓకే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. తర్వాత ప్రశ్నకి వెళ్ళేటప్పుడు మన సుమంగళి గారు అండ్ యూ వర్క్ విత్ డిఎస్పీ అండ్ యూ వర్క్ విత్ ఎంఎంకే అండ్ లైక్ ఎవ్రీవన్ ఆర్ రియల్లీ గ్రేట్, నో డౌట్ ఇన్ దట్. అందరూ మంచి గొప్ప గొప్ప సంగీత దర్శకులు. Like everyone and Priti, like from each and every music director, you got the best songs. No doubt in that. No doubts at all. No doubts at all. Okay. Manoj, escaping internet issues ani. Ayyo, nizangane internet issues abba. I don't know, somehow it is getting ziggling. I don't know why. It took some I think 1 second, let me cross check. I don't know why somehow baga disturb avutundi. I don't know why it's totally on me today. Okay, that's fine.
మనం ఏం చేయలేం. సుమంగళి గారు నేను హ్యాంగ్ అయ్యానా? నేను హ్యాంగ్ అయితే మీరు Yes, yes. కంటిన్యూ చేసేయండి. మీరు కంటిన్యూ చేసేయండి. అయ్యయ్యో! దట్స్ ఫైన్. ఓకే. తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. తర్వాత ప్రశ్నకి వెళ్ళేటప్పుడు మనం సుమంగళి గారితో చాలా మాటలు మాట్లాడుకుందాం. ఈ సాంగ్ అన్నమాట. అండ్ సుమంగళి గారు దిస్ సాంగ్ ఈజ్ లైక్ దువ్విన తలనే దువ్వడం ఉంది కదా! దువ్విన Yeah, తలనే దువ్వడం. ఆ పాట yeah. సుమంగళి గారితో పాడిన గాయకుడు ఎవరు? సుమంగళి గారు యూ నో ఫర్ ష్యూర్ యూ నో. సో ఓ మై గాడ్. ఐ థింక్ ఎవ్రీథింగ్. సో ఈలోపు మనం ఆ పాట ఒకసారి అలా మీరు పాడితే నేను వినాలనుకుంటున్నాను. నేనే కాదు మన ఆడియన్స్ కూడా వింటూ ఉంటారు. Yeah, okay. So, దువ్విన తలనే ఫస్ట్ ఆ పోర్షన్ అన్ని మేల్ వాయిస్. మేల్ వాయిస్ ఫినిష్ అయిన తర్వాత ఫీమేల్ వాయిస్ స్టార్ట్ అవుతుంది మై పోర్షన్. సో మై పోర్షన్ స్టార్ట్స్ లైక్ ముఖమున ముటిమే రావడం, మనసుకు చెమటే పట్టడం, మతి మరుపెంతో కలగడం, మతి స్థిమితం పూర్తిగా తప్పడం, త్వరగా స్నానం చెయ్యడం, త్వరగా భోంచేస్తుండడం, త్వరగా కలలోకెళ్ళడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఇన్నతాలకు ఒకే పదం ఏమై ఉంటుందో ఇది కాదా LOV, ఇది కాదా LOV, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా LOV, ఇది కాదా LOV, ఇది కాదా LOV. వావ్. దట్ ఇస్ అందుకే అనుకుంటా అసలు ఎంత లైక్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలుసా మీ వాయిస్. నిజంగా చెప్తున్నాను కదా. Thank you. ఐ కాంట్ ఈవెన్ సే లైక్ యాక్చువల్లీ మామూలుగా ఇంత ముందు అంటే ఎవరైనా సింగర్స్ మామూలు పాడుతుంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పుట్ మంచి వర్డ్స్ అనమాట. బట్ ఆటోమేటిక్ మీరు పాడుతుంటే వర్డ్స్ కూడా వచ్చేస్తున్నాయి, తన్నుకుంటూ వస్తున్నాయి పాటంతో. మీ పాటకు నా మాటలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. నిజంగా చాలా చాలా మధురమైన స్వరం అని చెప్తాను. చాలా మధురంగా Thank you, ఉంటుంది Manoj. పాట. అందరూ అదే అంటున్నారు Thank అనమాట. you. నేను కొన్ని రెఫరెన్సెస్ కింద కొన్ని చూసాను అనమాట. అసలు యాక్చువల్లీ అందరూ ఏం పొగుడుతున్నారు సుమంగళి గారు అంటే, ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ దట్ ఓ మై గాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ వాయిస్. అండ్ అలా అని చెప్పి మెలోడియస్ తోనే మీరు అక్కడతో ఆగిపోలేదు. మంచి మంచి మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా దాంట్లో కూడా వెళ్దాం. దాని మీద కూడా ఒక ప్రశ్న ఉంది. ఓకే. సో ఈలోపు వచ్చేసి మీరు లైక్ సుమంగళి గారు అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళకి రైట్ ఆన్సర్ ఏందో చెప్పేద్దాం. అందరూ కీర్వాణి గారు అంటున్నారు. ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ కీర్వాణి గారు. నేను కూడా ఆ సాంగ్ అసలు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇందాక మొత్తం అనమాట. మొత్తం లైక్ ఐఎమ్ రీసెర్చింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఐ డిడ్ సమ్ రీసెర్చ్. ప్రాబబ్లీ నాట్ ఎ బ్యాడ్ రీసెర్చర్, బట్ ఐ డిడ్ ఎ గుడ్ రీసెర్చ్. No, very good. ఐ పిక్డ్ ఎవ్రీ వన్. బట్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అంతా దేవిశ్రీ గారితోనే ఉన్నాయి. ఓకే. ఓకే, మీ అందరికి ఒక చిన్న సరదాగా ప్రశ్న అనమాట. సో ఇందాకే మనకి సుమంగళి గారు ఏం చెప్పారండి? సుమంగళి గారు, కెన్ యూ హియర్ మీ? Yes, I can hear you very well. సుమంగళి గారు మనకి ఏం చెప్పారంటే, సుమంగళి గారు సెడ్ దట్ షీ డిడ్ వర్క్ విత్ కీరవాణి గారు అండర్ కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఏ సెట్ ఆఫ్ సాంగ్స్ పాడారు అని చెప్పారు. ఎన్ని సాంగ్స్ పాడారు? షీ ఆల్రెడీ టోల్డ్ ద కౌంట్. ఇది క్వశ్చన్ లో లేకపోయినా బట్ వీ పుట్ ఇట్ ఫర్ యూ గైస్. షీ ఆల్రెడీ టోల్డ్ ఇందాకే తను చెప్పారనమాట. ఇన్ని సాంగ్స్ కి నేను కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్స్ లో నేను పాడాను అన్నారు. ఎన్ని సాంగ్స్ కి సుమంగళి గారు? ఓ మై గాడ్, ఆల్రెడీ క్యాచ్ చేశారు. మీకుందా ఐడియా ఉందా ద లిస్ట్ ఆఫ్ సాంగ్స్? సుమంగళి గారు, ద లిస్ట్ ఆఫ్ సాంగ్స్. Actually, no. కెన్ వి ట్రై టు రీకలెక్ట్? 3-4 songs. కెన్ వి ట్రై టు వాళ్ళు ఆన్సర్ చెప్పే లోపు కెన్ వి ట్రై టు We can try. నా autograph. నేమ్స్ వద్దు, పాట ఓన్లీ పాటే. ఓన్లీ పాట. ఓకే అప్పుడప్పుడు. ఇంకా నెక్స్ట్ అమ్మా ముద్దులేని ప్రేమ. ఏ సినిమా? పల్లకిలో పెళ్లి కూతురు. పల్లకిలో పెళ్లి కూతురు. బ్రహ్మానంద గారు అబ్బాయి. నేను ఇష్టపడి ఒక సాంగ్, అలా ఒక సాంగ్ ఉంది. ఆ మూవీ జగపతి బాబు చార్మి ఐ థింక్. ఇంకా పేర్లు గుర్తులేదు. దట్స్ ఓకే. జస్ట్ అంటే బిఫోర్ దే ఆర్ ఆన్సరింగ్ అన్నమాట. జస్ట్ మనం ట్రై చేద్దాం. జస్ట్ ఒక చిన్న సరదాగా ట్రై చేద్దాం. ఏం లేదు. బట్ ఎనీవే దట్స్ రియల్లీ నైస్. చాలా. అండ్ ఇంకా ఎవరెవరు కంపోజిషన్స్ అండి? కోటి గారి కంపోజిషన్ లో ఒక పాట మీరు పాడింది?
కోటి గారు కాంపోజిషన్ లో సౌందర్య గారు లాస్ట్ ఫిల్మ్ బిఫోర్ షీ పాస్డ్ అవే, ఓ మధుమతి ఒక సినిమా. ఆ సినిమాలో సౌందర్య గారు ఇంట్రొడక్షన్ సాంగ్. ఓ వాట్ ఇస్ దట్? తొళ్ళితావే మల్లె పువ్వా తరరరా 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 రరరరా తరరరా రరరరా తర తరరరరరరరరరర తరరర 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 తరరరరరరరరరరరర తరరర 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 అలా. ఓకే. అండ్ వచ్చేసి సో మనకి కార్యక్రమం సమర్పిస్తున్నారు టీజోరి అండ్ చాలా చక్కగా పాడారు సుమంగ్లి గారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సుమంగ్లి గారు లైక్ ఈ పాట ఫస్ట్ ఒక పాట చెప్తాను. ఆ పాట పాడండి, దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను నేను. ఓకే? నిలువద్దాం నిన్ను ఎప్పుడైనా అనే పాట ఉంది కదా, నువ్వు వస్తా అంటే నేను వద్దంటనా? ఆ సాంగ్ మీరే పాడారు, ఐఎమ్ నాట్ రాంగ్. ఒకసారి మీరు ఆ పాట ఆలపించండి, దానికి తగ్గట్టు ప్రశ్న అడుగుతాను నేను. నిలువద్దము నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, నిలువద్దము నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా, నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించినా, ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. ఓకే, ఈ పాటకి గీత రచయిత ఎవరు? యూ హ్యావ్ ఎనీ ఐడియా సుమంగ్లి గారు? గీత రచయిత అంటే లిరిసిస్ట్ హూ రోట్ ద సాంగ్. అండ్ జస్ట్ ప్లీజ్ డోంట్, బట్ ఐ డోంట్ వాంట్ టు సే. ఐ డోంట్ వాంట్ టు సే, జస్ట్ లెట్ దెమ్. నువ్వు కాదులే, కమ్ డౌన్. బట్ ఎనీవే, హోప్ఫుల్లీ మై ఇంటర్నెట్ ఇస్ ద ఐ డోంట్ నో ఎలా నువ్వు వస్తా అంటే వద్దంటానా. ఓ మై గాడ్, మెలోడీ క్వీన్, యు ఆర్ ఎ మెలోడీ క్వీన్ అని సుమా కొండి గారు షీ సేయింగ్ దట్ యు ఆర్ ఎ మెలోడీ క్వీన్. And people are trying to say answer. I don't know how correct it is, but let me see how many people told right answer for this one. And so ఇంకా లైక్ వందే మాత్రం శ్రీనివాస్ గారితో ఒక పాట పాడారన్నారు కదా, ఏ పాటది? యాక్చువల్లీ 5 or 6 సాంగ్స్ పాడాను, బట్ ఏం గుర్తులేదు. సారీ. ఏం గుర్తులేవా? ఏం గుర్తులేదు. ఒక సాంగ్ లో లిరిక్స్ చాలా కొంచెం ఫన్నీగా ఉన్నాయి. మైకేల్ జాక్సన్, మడోనా పేర్లు అన్ని వస్తున్నాయి. రికార్డింగ్ జరిగినప్పుడు చాలా నవ్వి నవ్వి ఎంజాయ్ చేసి రికార్డింగ్ జరిగింది. ఆ సాంగ్, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా ఫ్రెష్ గా మైండ్ లో ఉంది, బట్ సాంగ్స్ ఏం గుర్తులేవు. అవునా? ఓకే, ఈలోపు మీరందరూ కూడా ఈ సమాధానంతో పాటు మన సుమంగళి గారు వందే మాత్రం శ్రీనివాస్ గారితో పాడిన పాటలు గుర్తు చేసేస్తే మనకు సుమంగళి గారు ఆ పాట మన కోసం ఆలపిస్తారంట. సో ఈలోపు వచ్చేసి దీనికి గీత రచయిత మీరు చెప్తారా? రైట్ ఆన్సర్ మీరే చెప్పండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెల గారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పాటకి గీత రచయిత నువ్వు వస్తానంటే నేను వద్దంటలో నిలువద్దాం నేను ఎప్పుడైనా అనే పాటకి గీత రచయిత వచ్చేసి సిరివెన్నెల గారు. అండ్ ఆఫ్ కోర్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళేలోపు సుమంగళి గారి గురించి మనం ఒక రెండు మంచి మాటలు అంటే లైక్ సో ఇప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మంది ఇక్కడ యుఎస్ లో, ఐ డోంట్ నో వెదర్ ఇన్ ఇండియా ఎంతమంది నేర్చుకుంటున్నారు, బట్ యుఎస్ లో మాత్రం చాలా బాగా నేర్చుకుంటున్నారు పాటలు అయితేనే ఏంటి ఎలా అయితేనే. If you want to give some tips and tricks to the new generation, like the next generation people who want to learn songs, how they want to start? ఫస్ట్ ఒక్క మాట ఏంటంటే, ఇది నేను ఈ స్టేట్ కి వెళ్ళినా కూడా ఐ హియర్ అబౌట్ దిస్, దట్ ఇక్కడ చాలా మంది టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ శృతి బాక్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దాట్ ఈస్ అ వెరీ బిగ్ నో. You cannot learn music or practice or teach without the presence of a Shruti box. Shruti box tappakunda undali. So ఎందుకంటే హ్యూస్టన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న అమ్మాయి వచ్చింది with her parents. 4 years she's been learning music, but Shruti box లేదు. So Shruti box lekunda how can you learn? I mean, how will you know your pitch, your scale? So that is a big mistake I'm seeing in a lot of teachers and students and parents in the US.
I can't comment about the teachers, but parents, when you are putting your children for learning music, please ensure that they have Shruti box and that they are learning and practicing with the Shruti box. That's very, 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 very important. ఓకే, సో ఇందు మూలంగా సభ్య సమాజానికి మన సుమంగళి గారు ఇచ్చే సందేశం ఏంటంటే, అమ్మ పిల్లలు నేర్చుకునేటప్పుడు శృతి బాక్స్ కంపల్సరీ ఉండాలి. శృతి బాక్స్ లేకపోతే పాటలు నేర్చుకున్నా అది నేర్చుకున్నట్టు అనిపించదు. సో దయచేసి మీరందరూ ఏం చేయాలి, సో దయచేసి మీరందరూ ఏంటంటే బాగా అంటే ఆస్పిరెంట్ సింగర్స్ అండ్ ఎవ్రీవన్ లైక్ టు ఆల్ ద ఆస్పిరెంట్ సింగర్స్, ప్లీజ్ కీప్ శృతి బాక్స్ నెక్స్ట్ టు యూ బిఫోర్ ప్రాక్టీసింగ్ సో దట్ యుల్ బి లైక్ ఏ గుడ్ సింగర్ లైక్ సుమంగళి గారు. ఓకే, పర్ఫెక్ట్. యా, నిజంగా అంటే లైక్ Without Shruti box, you will be singer like Manoj. యా ఆఫ్ కోర్స్ వితౌట్ శృతి బాక్స్. యా, అసలు అమ్మ ఎట్లా మనోజ్ కంటే అంటే మనోజ్ మరీ వర్స్ట్, కింద కింద గ్రౌండ్ లెవెల్ నేల్ టికెట్ మరి పాపం వాళ్ళు అల్లాడిపోతారు. ఓకే, లైక్ వెన్ యు ఆర్ స్టార్టింగ్ క్లాసెస్ సుమంగళి, you have any plan to start? Actually, no, not really. And before coming to this show, they asked me like, సుమంగళి గారు ఏమైనా పాటలు నేర్పిస్తారంటే many of the people will come online and they will start learning అని అంటున్నారు. Do you have any plans for that? ఇప్పుడైతే లేదు. I don't have any plans. Oh, you don't have any plans? No, Yeah. not for now. Okay, దగ్గరగా నాకు తెలిసి యుఎస్ఏ లో లైక్ యు ఆర్ రైట్ నౌ యు ఆర్ లివింగ్ ఇన్ కాలిఫోర్నియా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అంటే అడ్రస్ వద్దు. Yes, California. California. సో కంప్లీట్లీ అసలు మామూలుగా ఇంకా యుఎస్ఏ కి షోస్ కి రాక్కర్లేదు. యుఎస్ఏ లో ఉండిపోయారు. ఇప్పుడు కావాల్సింది ఎక్కడైనా షోకి సుమంగళి గారు విల్ బి అవైలబుల్ ఓన్లీ ఫర్ ఆల్ గుడ్ షోస్. If that is a good show, Sumangali Garu is there. Yeah. Yes. And yes. I think recently you have traveled almost. If there is a good show, Sumangali will be there to sing and Manoj will be there to MC. Wow. అసలు మామూలు కదా. అందుకనే ఫస్ట్ లాగా నేనే చెప్పాను అనమాట, సో స్వీట్ పర్సన్ అనేది అందుకే అనమాట. అండ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే నాకు ఫర్ మీ అండ్ వి ఆల్ గైస్ అంటే ఫర్ యూ స్టేజ్ షోస్ మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద స్టేజ్ షోస్ చేశారు. ఫర్ మూవీ హలో ఇస్ ఆఫ్ మై ఫస్ట్ మూవీ ప్రమోషన్. That was really real. That was an amazing one. And Dias lo la mundukelli hello. That tour was hectic, no? Yeah, back to back, right? Back to back. Yeah. But fun. Lot of fun. Yeah, Dhananjay garu, Raghu master, if I'm not wrong. Yeah, yes, we all four used to say we all four like మన నలుగురు అక్కడ కూర్చొని బ్యాగ్ లైక్ మనకి మినీ వ్యాన్ లో అలా కబుర్లు చెప్పుకుంటా, ఎస్పెషల్లీ ఆన్ డాలస్ ట్రిప్ అన్నమాట. ఓకే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, నాతో వస్తావా అనే పాట. జస్ట్ కెన్ యూ ప్లీజ్ సింగ్ దట్ సాంగ్ ఫర్ us, సుమంగళి గారు? తర్వాత దాని ప్రశ్న అడుగుతాం. Yes. సో చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది అనమాట. అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ సెలెక్ట్ చేశాను అనమాట సుమంగళి గారికి. అంటే నాకు నచ్చే సాంగ్స్ సెలెక్ట్ చేశాను. ఐ మరీ సెల్ఫిష్ యార్. ఓకే, నాతో వస్తావా నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే నా అడుగు నా తోడుంటే నాతో వస్తావా 7 అడుగులింక నన్ను నడిపిస్తే నీతో వస్తాలే తననానా ఏ చోరి చెయ్యి జారకోరి నీదే ఇసోయగాలు చొక్కిరి తాను నాన్న తన్న. వావ్. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా వీళ్ళ క్వశ్చన్ అడగలేదు, వీళ్ళందరూ దానికి ఆన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అనమాట. అసలు అందరూ అనమాట ఏకంగా ఉదిత్ నారాయణ. అరే క్వశ్చన్ అడగనియండి. ఈ సాంగ్ చాలా మనమేమో చాలా సింపుల్ గా వెళ్దాం అనుకుంటే వీళ్ళు చాలా కాంప్లికేటెడ్ ఆన్సర్స్ ఇస్తున్నారు అనమాట. బట్ ఎనీవే ఆన్సర్ ఇస్ క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ అనమాట. ఈ పాట ఏ సినిమాలోనిది? అంతే. ఈ పాట ఏ సినిమాలోనిది? ఇంకొంచెం యాడ్ చేద్దామంటే వదిలే, ఇంతవరకు చాలు. సో ఇప్పుడు పెట్టండి ఆన్సర్స్. ఓకే, ముందు ఆన్సర్స్ అన్ని ఆల్రెడీ డిలీటెడ్. No, we are not taking any answers from that. Okay, so ఏ మూవీలో ఓన్లీ మూవీ నేమ్ మాత్రమే కావాలి. ఓన్లీ మూవీ నేమ్. అక్కడి నుంచి ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు. ఓకే, యా. అసలు నిజంగా చూసావా, మై లైక్ అవర్ ఆడియన్స్ ఆర్ రియల్లీ వెరీ గ్రేట్ ఆడియన్స్. లిజనర్స్ అండ్ వ్యూవర్స్ అయితే వెరీ స్వీట్ వ్యూవర్స్ అనమాట. ఒక క్వశ్చన్ మనం అలా చెప్పగా, మన క్వశ్చన్ గా జస్ట్ మనం హింట్ ఇస్తే చాలు, ఆన్సర్స్ అన్ని టప వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ అనమాట ఫస్ట్ మనం ఆ పాట పాడమన్నా. So who is the co-singer? They started telling who is
who is the what is the movie and why who are under which production house and Who are everything, the under actors? music director and everything, who are the actors. But question ఎవరు ఇంకా అడగకుండానే చెప్పేశారు అనమాట. But that's fine. And so what is the best memory you had while you are singing This song or generally? generally? Generally, best memory. కళ్ళు తెరిచిన కనులు మూసిన ఆనందం సినిమాలో ఆ సాంగ్ లో సెకండ్ చరణం రికార్డింగ్. సో ఆ సాంగ్ రికార్డింగ్ ఫస్ట్ మల్లికార్జున్ పాడారు. ఫస్ట్ హిస్ రికార్డింగ్ గాట్ ఓవర్. సో అప్పుడు కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన ఇస్ మై ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు డ్యూయెట్. ఒక ఫుల్ డ్యూయెట్. ఓకే. ముందుగా ఆ సాంగ్ కు ముందు నేను బిట్ సాంగ్స్ పాడాను. బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ డ్యూయెట్ ఇది నా ఫస్ట్ డ్యూయెట్. సో మల్లికార్జున్ నాకు కొంచెం సీనియర్. హీఈస్ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్లే బ్యాక్ సింగింగ్ కంపేర్ టు మీ. సో దేవి చెప్పారు, నువ్వు మళ్ళీ రికార్డింగ్ చూడు. సో యు కమ్ వెన్ మళ్ళీ ఈస్ ఆల్సో రికార్డింగ్ హిస్ వాయిస్, యు సిట్ అండ్ అబ్జర్వ్ ఎలా పాడతారు, మైక్ హ్యాండిలింగ్ అన్ని చూసి తర్వాత నీ వాయిస్ వి విల్ రికార్డ్. సో ఐ వెంట్ ఆఫ్టర్ మళ్ళీ సెకండ్ చరణంలో కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ సో మచ్ that కొన్ని improvisations it just came by itself. So when I finished singing it, I didn't even calculate or plan that I am going to improvise like that. It just came naturally. But because I was so new, I felt scared that maybe I made a mistake, and because I added something without the music director's permission. So immediately I did like this. But Devi and the sound engineer, they started clapping. Wow. And they were like, this is what we want. Now you're getting into the groove. This is what a singer should do. You should give your own input. So I was surprised and shocked that something like that came out of me. It's that I could improvise. That was the first time I knew that I can improvise on my own. Okay. So I will never forget that experience because it gave me a lot of confidence as a singer. Can you please sing that song for us? కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటి ఎప్పుడు తిరిగే వెలుగా ఇదిగో ఎప్పుడే చూసా సరిగా, ఎన్నాళ్ళు నేనున్నది నది నిదురలోనా, అయితే నాకైనాడే తొలి పొత్తు చాడ తెలిసింది కొత్తగా. వావ్ 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 వావ్. అసలు ఏంటి అసలు మా ఆడియన్స్ అసలు మనం అడగకుండానే మంచిగా కొన్ని ఈ సాంగ్ అసలు నిజంగా మన లిస్ట్ లో లేదు. యాక్చువల్లీ నా లిస్ట్ లో లేదు, నేను అడగాలన్న లిస్ట్ లో కూడా లేదు. బట్ మనం అడగగానే ఆ సాంగ్ అలా పాడినందుకు గట్టిగా ఒక్కసారి చప్పట్లు టప కొట్టేసేయండి. అసలు థ్యాంక్ యూ. థీమ్ లోనే ముంచితే ఉంటుంది సుమంగళి, మీ తేనెలో ముంచినట్టు ఉంటుంది వాయిస్. వావ్ సూపర్ నిజంగా అండి. ఆఫ్ కోర్స్. సో హనీ, దే ఆర్ టెల్లింగ్ హనీ అంటే తేనెలో ముంచినట్టు తెలుసు. బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. తేనె ముంచింగ్ యువర్ వాయిస్, దట్ స్వీట్. అండ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఆర్ తెలుగు అనమాట, అందుకనమాట ఐ ట్రై టు. యా యా నిజంగా చాలా చాలా స్వీట్ ఉంటుంది మీ వాయిస్, నో డౌట్ ఇన్ దట్. సో ఆడియన్స్ ఇంకా బాగా పొగడగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. అనగనగా కదలా అనే పాటని, ఓ మై గాడ్, వాట్ ఈ సాంగ్ మర్చిపోయాను. యా, అనగనగా కదలా అనే పాట ఏ ప్రొడక్షన్ బ్యానర్ లోనిది? అనగనగా కదలా అనే పాట ఏ ప్రొడక్షన్ బ్యానర్ లోనిది? ఈ లోపు మన కోసం ద స్వీట్ సింగర్ సుమంగళి గారు ఆ పాట మన కోసం ఆలపించబోతున్నారు. ఈ సాంగ్ లో నా లైన్ ఒక చిన్న లైన్, బట్ తనననన తనన తనననన తనననన తనన నానానానాన ఏలా ఏలేలా దానననననన ఏలా ఏలేలా తాననననన. Actually it's totally sung by Karthik. It's a lovely song. నా లైన్ ఇదిలో సెకండ్ చరణంలో తానన 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 తానన
Ta-na-na, ta-na-na-na-na. This is my line. But it's such a lovely song. Pa, thank you, Manoj, for reminding this song. I forgot అవునా? about this song. Today, after the interview, I'm going to listen to that song. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. యాక్చువల్లీ It's a very lovely song. యా అండ్ కార్తిక్, ఓ మై గాడ్, అసలు ఐ డోంట్ ఈవెన్ నో దట్ కార్తిక్ హెస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యాన్స్ అనమాట. అంటే లైక్ వెన్ హీ కేమ్ హియర్, సో ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ దట్ ఓ మై గాడ్ హీస్ కార్తిక్ అంటే, కార్తిక్ కదండి, నో హీస్ కార్తిక్ అన్నారు. ఓ అంత ఫ్యాన్స్, అసలు ఇంకొంచెం ఏదైనా ఎక్కువ మాట్లాడితే నన్ను కొట్టేలా ఉన్నారు అనమాట. Seriously, they're gonna hit me. The girls like on the show అనుకుంటా. I think it's in ఆటా అమెరికా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ షో అన్నమాట. It was happening in Houston. Karthik is a final day singer, and he like everyone are eagerly waiting. Hello Lakshmi Vanda garu, hi. So everyone are eagerly waiting for Karthik. నేను అడిగాను అన్నమాట, వాట్ స్పెషల్ ఇన్ కార్తిక్, అసలు నీకు తెలుసా కార్తిక్ సాంగ్స్ ఏంటి అంటే, నేను just I was trying to I'm just mumbling అనమాట. They said that just listen to his songs and then talk అన్నారు. Just I went to Google and I saw, then I think okay, no doubt in that. And the way he came into the show as well, I think I can understand how they are more how they are loving Karthik అని. Oh my god, yeah. So సుమంగ్లి గారు అండ్ లైక్ మెలోడియస్ అంటే యు బోత్ అనమాట. అంటే మీ ఇద్దరు కూడా చాలా కలిసి కూడా చాలా పాటలు పాడినట్టున్నారు కదా కార్తిక్ అండ్ సుమంగ్లి గారు. చాలా షోస్ కూడా చేసాము. I've done his tour also, so is it? Oh, that's nice. And his wife is a good friend of mine, so I know him personally also. Oh, I think one day we can get him into the show and with the help of you. Yes. Yeah, why not? Yeah, why not? Yeah, actually Karthik గురించి లైక్ కార్తిక్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ గర్ల్స్. సుమంగ్లి గారికి ఏమో లైక్ ఇట్స్ లైక్ బోత్ అనమాట. సుమంగ్లి గారికి అయితే బోత్ ఉన్నారు. అండ్ బాయ్స్ కి బేసిక్ గా సింగర్స్ అంటే అయ్యో ఇలా షోస్ కి వెళ్ళడం వల్ల నాకు బాగా సింగర్స్ అంటే చాలా గొప్ప అభిప్రాయం ఏర్పడింది. కానీ అతి తక్కువ మంది సంగీతాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు సింగర్ గురించి ఎక్కువ చూస్తారని నా ఫస్ట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు యూఎస్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్ అబౌట్ సింగర్స్ దాన్ హీరోస్. ఇండియాలో ఉన్నప్పుడైతే ఓన్లీ హీరోస్ అనేవాడిని, బట్ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ సింగర్స్ అండ్ ద ఫ్యాన్ ఫాలోయింగ్ హియర్ ఫర్ సింగర్స్ వాస్ వే అమేజింగ్. Yes, that I totally agree. Yeah, అసలు USA లో I think you should have and like any good experience from any of the person, like a compliment which they gave you in the USA tour. So many, చాలా ఉన్నాయి. అది ఇంకొక 1 hour షో చేయాలి. అది ఇంకో 1 hour షోనా? బట్ one beautiful 3 hours 4 hours డ్రైవ్ చేసి నా కోసం నా పాటలు వినాలి, ఆ కోసం 3 hours 4 hours డ్రైవ్ చేసి జస్ట్ ఫర్ మీ అవన్నీ. ఐ మీన్ ఐ ఫీల్ సో టచ్డ్. అండ్ చాలా ఇప్పుడు మీరు ఒక స్పాట్ లో పెట్టారు నన్ను. So many lovely stories they come and tell me. Propose చేశాను నేను, this is my wife, I proposed to my wife with నువ్వు. చాలా stories. When we were dating, we used to listen to this song. I dedicated the song to my husband dedicated this to me. అలా చాలా stories, so many stories, so many. ఓకే, సో ఇందాక మనం ఒక క్వశ్చన్ అడిగాం, మీరు అడిగిన ఆ పాట ఉంది కదా, మనం ఇందాక పాడిన పాట ఇది నాకు గుర్తులేదు, బట్ వన్ సెకండ్ లెట్ మీ పుట్ దట్ క్వశ్చన్. అనగనగా కథల ఆ పర్టిక్యులర్ పాట ఏ ప్రొడక్షన్ హౌస్? లక్ష్మీ ప్రొడక్షన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ చాలా మంది చక్కగా చెప్పారు. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తర్వాత పాటకి వెళ్ళిపోదాం. ఆ పాట వచ్చేసి పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు. అది ఏ సినిమాలో ఉంది? ఆ సినిమా దర్శకులు ఎవరు? అది ఏ సినిమాలో ఉంది? ఆ సినిమా దర్శకులు ఎవరు? ఆ పాట ఇప్పుడు మన కోసం ద మెలోడియస్ క్వీన్ సుమంగ్లి గారు పాడితే ఎలా ఉంటుందో నేను వినాలనుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా వినాలనే అనుకుంటున్నాను. ఓకే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా సుమంగ్లి గారు మా కోసం ఒక్కసారి ఆ పాటని ఆలపించవలసిందిగా కోరుకుంటున్నాం. సుమంగ్లి గారు, but I can hear myself. You got hung. Your face is frozen on the screen. Yeah, sorry, I think somehow bad internet connection. I don't know. Okay, yeah, go ahead. Okay. పట్టు చేయబట్టు చిన్నదాని చెంగేబట్టు, పట్టు చేయబట్టు
చిన్నదాని చెంగే పట్టు నన్ను నిన్ను దాచిపెట్టు ఓ బుల్లోడా ముక్కు కంది పోయేటట్టు ముత్తు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీదొట్టు ఓ బుల్లోడా అమ్మమ్మ అబ్బబ్బ నా ఈడుని తోడెట్టు హే రావే 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 రంగుల రవ్వట్టు రాతిరొస్తా ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు రయ్యో 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 ఆకులి తీరెట్టు ఆకులుస్తే పడతా నీకు సోకులు తాకట్టు పట్టు పట్టు చేయబట్టు చిన్నదాని జంగేబట్టు నన్ను నీలో దాచిపెట్టు ఓ బుల్లోడా హాయ్ వా 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 వా. గట్టిగా కొట్టండి మీరు ఆలస్యం చేయకుండా చప్పట్లు. సో మనకి ఇక్కడ ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ వన్ వే ట్రాఫిక్ అనమాట. మనమే మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు అక్కడ కింద ఓన్లీ కమెంట్స్ చేయగలరు. దట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట. బట్ దట్స్ రియల్లీ నిజంగా బాగు, చాలా చాలా యాక్చువల్లీ ఒక మెలోడియస్ నుంచి ఒక్కసారిగా మాస్ సాంగ్ కూడా అసలు ఆ సాంగ్ నిజంగా. అండ్ వెన్ ఐ వాజ్ రీసెర్చింగ్ అంటే నాకు అది మాత్రం గుర్తుంది మీరు ఆ సాంగ్ పాడారని. కానీ అసలు కంప్లీట్లీ ఐ వాజ్ టోటలీ మెస్మరైజ్డ్ అనమాట. ఆ వాయిస్ నుంచి మళ్ళీ ఈ వాయిస్ మారి ఇప్పుడు కూడా ఆల్ ఇన్ సడన్ అనమాట. ఇప్పుడు దాకా చాలా స్వీట్ గా బాగా పాడేస్తా. ఒక్కసారిగా మెలోడియస్ సాంగ్, ఒక్కసారి మాస్ సాంగ్ వెళ్ళిపోయారు చూడండి. బట్ మళ్ళీ కూడా వినాలని ఉంటుంది ఆ పాట. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి షో అయిపోయాక మన ఇద్దరం ఇక్కడ జూమ్ లో పెట్టేసుకున్నాం ఆ పాట. యా ప్రీతం కూడా తీసుకొచ్చేసేసి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళేలోపు అండ్ టెల్ మీ అబౌట్ లైక్ సో వెన్ యూ గాట్ మ్యారీడ్ అండ్ హౌ ఇస్ యువర్ మ్యారేజ్ లైఫ్? ప్రీతం గురించి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి, పబ్లిక్ మీకు సపోర్ట్ తీసుకొస్తాం కాలిఫోర్నియాకి. సో సో యా కామెడీ ఏంటంటే ఇది లవ్ మ్యారేజ్ కాదు. ఐఎమ్ తమిళ్, హీస్ తెలుగు, బట్ ఇట్ ఇస్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. Two states love story. That is a love story. This is an arranged marriage with 2 states. 2 states arranged marriage. Okay. Yes. How it happened? So my father is fed up because photos చూపిస్తారు, నేను నచ్చలే. That is the situation in my house. ప్రీతం ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్. హిస్ మదర్ షోస్ ఇన్ పిక్చర్స్, నచ్చలే. దెన్ కామన్ తెలిసిన వారు somehow it got connected. My father told somebody that somebody told somebody. You know kada marriages ఎలా, మ్యారేజ్ అంటే ఒక బిగ్ చైన్ ఛానల్ ఎక్కడ నుంచి ఇట్ జస్ట్ క్రియేట్స్. సో అలా ఒక చైన్ క్రియేట్ అయ్యి మై got introduced to Pritam's family. So then we both spoke on the phone. Then we met a few times. Because my primary condition was I have to meet the person a few times before I tell yes or no. His condition also was that. So we met a few times and my father was just very happy. Abba pelliko okay cheppindi. And his mother also was very happy. Abba pelliko okay cheppindi. So they didn't even care that is Tamil, Telugu, culture difference. Ade no care. Abba marriage happened. That is more than enough. So that's how. Yeah. That's how. That's how. Okay. అయితే సుమంగళి గారు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనకి ఇప్పుడు చెప్తా అన్నారు. సో అందరూ సుమంగళి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అంతా ఇంటి ముందు ధర్నా చేస్తాం. భయం ఉంది కదా ప్రీతంకి? ప్రీతం he's scared about all your fans, right? No, so when we decided to get married, go ahead with the marriage and all, his only one condition, he said, you go wherever you want. ekkada ellalo, ekkada paatlu paadali em chesko. Don't nannu pilava what you say, don't call me. Don't call me. Don't call me anywhere. I will not come anywhere. I will not come anywhere. Yeah, he doesn't come anywhere. Did he listen to your songs? మీ పాటలు ఎప్పుడైనా విన్నారా? He has listened. So when I told him nuvu, when I told him, he said, oh, Sonali Bendre is very beautiful in that. That's it. యాక్చువల్లీ ఈవెన్ ఐ సే ద నన్ను ఎవరైనా అడిగితే ఫస్ట్ యా సోనాలి బింద్రే ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పాను. బట్ ఎప్పుడైతే ఆ సాంగ్ మీరు పాడారు అని చెప్పి ఆ ఈవెంట్ లో చెప్పారు, దెన్ ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఐ వాస్ టోటలీ ఐ బికేమ్ బిగ్ ఫ్యాన్ టు యూ. చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆ పాట. ఎందుకంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఐ విల్ బి లిజనింగ్ టు దట్ సాంగ్ ఫ్రాంక్లీ. యా ఇట్స్ లైక్ చాలా మంది అండ్ యు నో believe it or not, I don't want to say like when these people are saying, but still I'm saying ఆ సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు లైక్ ఆ సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇమాజిన్ themselves like a hero and they want to have this song recorded with their better half అని with their whatever it may. దాంట్లో కొన్ని I don't want to say this is a you certified అందుకని I don't want to say, but చాలా మంది like everyone liked that song like anything. అంత బాగుంటుంది సాంగ్. I don't know who is the lyricist, but it was really an amazing song. Okay,
బట్ ఆ సాంగ్ ఇంకొక విషయం ఐ వాంట్ టు షేర్. యా ఆ సాంగ్ ఆ మూవీ సాంగ్ రిలీజ్ అయ్యి నేను అప్పుడు చెన్నైలో. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ తెలుగు కనెక్ట్, నో తెలుగు ఫ్రెండ్స్, వి డోంట్ ఈవెన్ వాచ్ ఎనీ తెలుగు ఛానల్స్, నథింగ్. సో నాకు ఆ సాంగ్ హిట్ అయిన ఆ విషయం కూడా తెలీదు. మూవీ రిలీజ్ అయింది ఒక 3 months తర్వాత నాకు ఒక షో అడిగారు విజయవాడలో, ఒక షో. సో ఆ షో ఓకే చెప్పాను. సో షో ఆర్కెస్ట్రా వాళ్ళు నాకు సాంగ్ లిస్ట్ ఇచ్చారు. సో సాంగ్ లిస్ట్ లో ఈ సాంగ్ ఉంది. సో అసలు ఇది కొత్త సాంగ్ కదా, వై ఎందుకు, ఓకే సరే ఓకే ఫైన్. ఐ వెంట్ ప్రిపేర్డ్ ద సాంగ్, ఐ వెంట్ ఆన్ స్టేజ్. ఫస్ట్ టైం ఐఎమ్ సింగింగ్ దట్ సాంగ్ లైవ్. Full song I didn't hear my voice because audience was singing the full lyrics, full crowd. I couldn't hear my voice only. It was like chorus of Nuvu Nuvu group singing. Wow, that's So amazing kada. that is when I realized, oh my god, ee song inta pedda hit ayinda, oh my god. Okay. Wow. And Sumangali garu, your presentation in front of the audience is simply superb. Your smile and the way you sing is superb. Thank you for coming to our radio. Wow, thank you so much. Thank you so much. Actually, yes, of course, the presentation very good. ఓకే, తర్వాత ఆడియన్స్ కి ప్రశ్నలు ఇవ్వాలి కదా మనకి. ఆడియన్స్ కి లోపు yes ఇందాక రైట్ ఆన్సర్ పచ్చి చేయపచ్చి వచ్చేసి అది శంకర్ దాదా జిందాబా, సారీ శంకర్ దాదా MBBS, అండ్ డైరెక్టర్ ఇస్ జైన్ సి పరాంజీ. ఇప్పుడు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు అనే పాట, ఆ పాట నేను ఆలపిస్తే అసలు ఇంకేం లేదు, సుమంగళి గారు ఇక్కడే నన్ను జూమ్ నుంచి ఇలా చేపట్టుకుని లాక్ కొట్టేసిద్ది అనమాట. ఎప్పుడో సొంతం మూవీలో పాట పాడారు సుమంగళి గారు. దాని ప్రొడ్యూసర్స్ ఎవరు? ఎప్పుడో అని సొంతం సినిమాలో ఒక పాట పాడారు, దాని ప్రొడ్యూసర్స్ ఎవరు? అండ్ మనకి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు టిజోరే వచ్చేసి, టిజోరే ఇస్ శారీ బొటిక్ అండ్ ఆల్ ఓవర్ యూఎస్. మీరు ఎక్కడైనా ఆల్ ఓవర్ యూఎస్ఏ కాదు, ఆల్ ఓవర్ ఎక్కడైనా మీకు ఏదైనా శారీస్ కావాల్సింటే, మంచి డిజైనర్ శారీస్ అండ్ లైక్ పట్టు చీరలు ఏమైనా కావాల్సింటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ టిజోరే. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టిజోరే గారు, అండ్ టిజోరే టు ద స్పాన్సర్స్ అవని గారు, వి వర్ నాట్ ఏబుల్ టు ప్లే ద వీడియో ప్లే చేసేస్తే ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అందుకని నేను కాంపెన్సేట్ చేస్తాను, నెక్స్ట్ షోలో కంపల్సరీ ప్లే చేస్తాను. ఓకే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడు అదే పాట ఇప్పుడు మన సుమంగళి గారు పాడితే ఎలా ఉంటుందో ఒకసారి నేనైతే వినటానికి వెయిట్ చేస్తున్నాను, మీరందరూ కూడా వినటానికి వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మనోజ్ చాలా హోంవర్క్ చేసి ట్రివియా అన్ని ప్రిపేర్ చేశారు. బట్ ఇలాంటి పాటలు ఎవరు how do I say, nobody asks for these songs, so so from ekkad nunchi Manoj is pulling out songs. I'm like, oh my god, I don't know the lyrics, I don't remember because nobody asked these songs. But anyway, I'll try. Eppudu neeku nee telupanidi tarara 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 tarara. యా, ఇంకొకరు జస్ట్ సూపర్బ్ అండి. ఇంకా కింద కమెంట్, ఐ హ్యాడ్ ఎ పర్సనల్ ఇంటరాక్షన్ డ్యూరింగ్ ఎ షో అట్ తెలుగు సెషన్ ఆఫ్ సిటీ, వెరీ డౌన్ టు ఎర్త్, ఆడియన్స్ వర్ మెస్మరైజ్డ్ అండ్ వర్ ఆస్కింగ్ ఫర్ ఎన్కోర్. రమ్య కొట్టూరి గారు, అండ్ షీ పర్సనలీ మెట్ యూ అంట. ఆఫ్ కోర్స్ అండి, చాలా మంది ఉన్నారు, చాలా మంది పర్సనల్. యా ఓకే, సో ఇంకా మనకి 2 ప్రశ్నలు ఉన్నాయి మనకి. సుమంగళి గారు పాడాల్సిన పాటలు చాలా మేజర్. ప్లీజ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ, మనసుతోటి మనసునే ముద్దేసే ఫ్రమ్ ఆనందం మూవీ. ఆ సాంగ్ మీరు పాడారా అండి? ఒక 2 lines. అది మిమ్మల్ని ఒకసారి పాడమని నవీన్ సరగదం అడుగుతున్నారు. ఇఫ్ సెకండ్ చరణంలో ఒక 2 lines. మనసుతోటి మనసునే మునేసి మంత్రమే ప్రేమ, yeah, something like that. Oh my god, if you and even listeners are asking songs that nobody ever asks.
నేను యాక్చువల్లీ క్వశ్చన్స్ అని అలాగే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఐఎమ్ సర్చింగ్ ఆల్ ద క్వశ్చన్స్ అనమాట. I should have done some homework. Oh no, that's fine. Actually, you made it for us. That's really like nizanga చాలా happy. ఎందుకంటే I know the situation, but you made it for me and for the listeners and for the viewers. That's really great. Okay, next. Thank you so much. సై సినిమాలో సుమంగళి గారు పాడిన పాట ఏది? యాక్చువల్లీ సుమంగళి గారు ఆల్రెడీ లీక్డ్ దిస్ సాంగ్ ఇందాకే, బట్ స్టిల్ Yes. మన క్వశ్చనర్ లో ఉంది, ట్రివియాలో ఉంది. సై 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 వేద్దాం సై సిద్ధం. సో ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంఎం కీరవాణి గారి సంగీత దర్శకునిగా దానిలో ఒక పాటని మన సుమంగళి గారు పాడారు. ఆ పర్టికులర్ పాట ఏంటి అనేది ఇప్పుడు మీ అందరికి ప్రశ్న. మీరందరూ ఇప్పుడు సమాధానం చెప్తూ ఉంటారు. ఈ లోపు వచ్చేసి మన సుమంగళి గారు ఇంకా లైక్ మీ ఇందాక డిఎస్పీ గారి గురించి చెప్పారు, ఎంఎం కీరవాణి గారి గురించి చెప్పారు. ఆయన వచ్చేసరికి who's the other person? కోటి గారు, నలుగురు. అనూప్ రూపెన్స్ లో ఏ పాట అండి? అనూప్ రూపెన్స్ గారితో ఏ పాట? అనూప్ రూపెన్స్ ఫస్ట్ ఫిల్మ్, జయరామ్, I think his first film. జయరామ్, నవదీప్ తోటి. నవదీప్, yes. ఆ మూవీలో ఒక సాంగ్, చిన్న మాంటేజ్ సాంగ్ ఉంది. నా చేతిలోన నీ చేయి వేసి, అలా ఒక ఆటోలో సంతోషి కూర్చుంది అండ్ ఒక ఆటో సాంగ్, చిన్న సాంగ్. బట్ సేమ్ మూవీ అది. యాక్చువల్లీ ఆ మూవీ బైలింగ్వల్, తెలుగు తమిళ్ బోత్ లాంగ్వేజెస్ దే మేడ్. తమిళ్లో ఐ సాంగ్ దిస్ వన్. తమిళ్ లిరిక్స్ నాకు తెలుసు. తమిళ్ నல்லாவே தெரியுமா? చిన్న నెంజిలే నూరు కోడి ఆసై, ఆ సాంగ్ ఇట్స్ ఫుల్ ఫీమేల్ సోలో. తెలుగులో శ్రేయా ఘోషల్ పాడారు, తమిళ్లో నేను పాడాను. అవును, అండ్ తమిళ్లో కూడా మీరు చాలా పాటలు పాడారు కదా. దేర్ ఆర్ మెనీ సాంగ్స్ ఇన్ తెలుగు. సో which I is was introduced in Tamil. Oh yeah, okay. So I was తమిళ్లో ఇంట్రడ్యూస్ అయ్యాను AR రెహమాన్ తో. Wow, AR Rahman. How you got that opportunity? Actually నాకు curiosity to know. అప్పుడు నేను I was in school and I had సంగం కళా గ్రూప్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. దే కండక్ట్ మ్యూజిక్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్. సో ఆ స్టేట్ లెవెల్లో లైట్ మ్యూజిక్ కేటగిరీలో ఐ కేమ్ ఫస్ట్. నేషనల్ లెవెల్లో ఐ కేమ్ ఫోర్త్. సో ఆ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అయిన తర్వాత ఆర్ దట్ గ్రూప్, సంగం కళా గ్రూప్, గేవ్ ఆల్ ద విన్నర్స్, first prize, second prize, third prize winners voices, cassettes to Rahman. Wow. So adilo he liked my voice and he called me. So I went. Vairamuthu garu dictated the lyrics. I wrote the lyrics. Bharati Raja garu was the director. It was an art film. Wow. And the movie got a national award also. ఏ సాంగ్ ఇంతకి? పుల్లతింగు పుల్లతాచి பொட்டு வச்ச முத்து பேச்சி வழகாப்பு செஞ்சு வைப்போம் வாங்க. ஓ எனக்கு நல்லாவே தமிழ் தெரியும், உங்க பாட்டா సూపర్ ఇరుక. యా చాలా చక్కగా పాడారు. అండ్ ఇందాక వాళ్ళకి చెప్పామన్నమాట, ఒక పాట అడిగాం సై సినిమాలో మీరు పాడిన పాట. బట్ అందరూ కొంతమంది ఏమో గూట్లో ఉంది బెల్లం మొక్క, కాదు. బట్ షీ డిడ్ సింగ్ ఏ డిఫరెంట్ సాంగ్. కెన్ యూ ప్లీజ్ సింగ్ దట్ సాంగ్ ఫర్ మీ? వీళ్ళందరికి ఆన్సర్ మీరే చెప్పేసేయండి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా 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 ఇలాగా, అప్పుడప్పుడు గుండె చప్పుడు ఏం చేస్తారా, ఇలాగా 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 జరుగుతుంది ఆ సాంగ్. అది రైట్ ఆన్సర్ ఇస్ అప్పుడప్పుడు. వదిలే, నేను పాడితే బాగోదు, అస్సలు బాగోదు అనమాట. అందుకని అట్లాంటి రిస్క్ అస్సలు చేయను అనమాట. ఓకే, సో ఆఖరి ప్రశ్న అడిగేద్దాం. ఆఖరి ప్రశ్న ఆఫ్ ద షో. పర్లేదు, హౌ అబౌట్ మై రీసెర్చ్? యువర్ రీసెర్చ్ నేను యాక్చువల్లీ ఎగ్జామ్ చదవాలి, టు స్టడీ, అలా ప్రిపేర్ అవ్వాలి మీ ఇంటర్వ్యూ అంటే. ఓ మై గాడ్, దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అనమాట. యాక్చువల్లీ అంత సీన్ లేదు, నేను నిజం చెప్పమంటారు. యాక్చువల్లీ గూగుల్లో వీటన్నిటిలో చూస్తుంటే చాలా ఇలా కాదని చెప్పేసి యూట్యూబ్ లోకి వెళ్ళి సుమంగళి గారి సాంగ్స్ అని పెట్టాను అనమాట.
అసలు చాలా మామూలుగా ఆ, వర్షం, మన్మధుడు, ఆ, కలుసుకోవాలి ఇలాంటి సాంగ్స్ గురించి అడుగుతారు. మీరు యా, అనగనగా అంటే అప్పుడప్పుడు అంటే సొంతం. యాక్చువల్లీ అంటే యాక్చువల్లీ మోస్ట్లీ మెలోడియస్ సాంగ్స్ మీ అన్ని లైక్ ద బెస్ట్ సాంగ్స్ నుంచి తీసాను అనమాట. అంటే ఐ మీన్ లైక్ ఐ హర్డ్ దట్ ఆల్ లైక్ ఐ హర్డ్ కదా, అంటే నేను బై కింద కమెంట్స్ కూడా చూసాను అనమాట. ఆల్ ద సాంగ్స్ వచ్చే సాంగ్ ఆర్ రియల్లీ ద బెస్ట్ సాంగ్స్ అన్నట్టు వచ్చేసినాయి అనమాట. మన్మధుల్లో మీరు పాడిన పాట ఏ పాట అది? ఏదో పాడారు ఒకటి. గుండెల్లో ఏముందో ఓ కళ్ళల్లో దట్ వాస్ సంగ్ బై యూ, తెలుస్తుంది సీరియస్లీ? పెదవుల్లో ఈ మౌనం అవును అవును వినిపడను. ఒక్కసారి ప్లీజ్ 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 సింగ్ ఫర్ ఆడియన్స్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరు పిలుస్తుంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినుకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది మనస 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 ఓ మనస. వావ్! యాక్చువల్లీ నేను ఆ సాంగ్‌లో అనుషుని తెగ చూసానన్నమాట. ఆ వాయిస్ లైక్ ఆ ఫేస్‌కి అలా భలే సింక్ అయిందని చెప్పి నేను చాలా సార్లు ఆ సాంగ్ వినేవాడినన్నమాట. అండ్ సారీ యాక్చువల్లీ బట్ నౌ అసలు మళ్ళీ అసలు చెప్పాను కదా, నా ఫేవరెట్ నేను మెలోడీస్ చాలా అంటే బేసిక్‌గా మా సాంగ్స్ ఎక్కువ వింటాను. మెలోడీస్ తక్కువ వింటాను. మెలోడీ సాంగ్స్ మొత్తం నాకు నచ్చినవి మొత్తం మీరు పాడారని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. వావ్! 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 థ్యాంక్ యూ. అండ్ నా ఫేవరెట్ సాంగ్స్ అని మీరు పాడారు. అండ్ మీరు నాతో మాట్లాడుతున్నారు. నా జన్మ ధన్యమైపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా. థ్యాంక్ యూ మనోజ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్. ఎందుకు? From March 18th and this is May 8th. నో, డోంట్ థింక్ చాలా దట్. పెద్ద జర్నీ. అంటే యాక్చువల్లీ ఇంకొక విషయం, మీకు లాస్ట్ క్వశ్చన్ అలా హోల్డ్ చేసింది ఎందుకు తెలుసా? మీ చేత చాలా చాలా సాంగ్స్ వినిపిద్దామని. ఓ హిందీ పాట ప్లీజ్, విత్ హర్ వాయిస్ ఇట్స్ గోయింగ్ టు బి సబ్లైమ్ అంట. సో మీరు హిందీ సాంగ్స్ ఎప్పుడు పాడారా? స్టేజ్ లో చాలా పాడాను. అయితే ఒక హిందీ సాంగ్ కావాలంట. चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरी तुम जिंदगानी कहीं बदल ना जाना सनम हो ले लिया दिल हाय ओ मेरा दिल हाय दिल लेकर मुझको ना बहलाना चुरा लिया. ఓకే, దట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ నైస్. ఇప్పుడు ఒక చిన్న సరదా గేమ్ ఆడదాం అన్నట్టు, యూ అండ్ మీ. ఓకే ఓకే మీరు అంటే గేమ్ స్టార్ట్ ఒకటే నేను చెప్తాను, మీరే Okay. మొత్తం ఇంకా ఆడేసేయాలన్నమాట. ఏదైనా పిక్ 5 సాంగ్స్, ఇట్స్ లైక్ మెడ్లీ, ఆల్ యువర్ సాంగ్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా సాంగ్స్ అనమాట. 5 మెడ్లీ సాంగ్స్. వన్ షుడ్ బి తెలుగు, Okay. ద అదర్ షుడ్ బి తమిళ్, అండ్ ద అదర్ షుడ్ బి హిందీ. ఆర్ లేకపోయినా Okay. ఎనీ మెడ్లీ Okay, సాంగ్స్ okay. అన్నమాట. I'll try. ఒక 5 I'll మెడ్లీ try. సాంగ్స్, 5 మెడ్లీ సాంగ్స్, ఎనీథింగ్. Okay. Okay. I'll try. లెట్స్ ట్రై దట్. Okay. Non-stop. నాన్ స్టాప్. Okay. Hmm. Okay. Nice, right? மாலையில் யாரோ மனதோடு பேச மார்கழி வாடை மெதுவாக வீச தேகம் கூசவே ஓ மோகம் வந்ததோ மோகம் வந்ததும் ஓ மௌனம் வந்ததோ நெஞ்சமே பாட்டெழுது அதில் நாயகன் பேரெழுது మెల్లగా కరగని రెండు మనసుల దూరం చెల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం मेरा पिया घर आया ओ राम जी 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 கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா நான் இங்கு சௌக்கியமே తెలుసునా
తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. వావ్! నిజంగా అసలు అలా అసలు కంప్లీట్లీ ఇట్స్ ఏ అసలు నిజంగా నేను అంటే లైక్ ఐ డిడ్ంట్ ప్రిపేర్ ఫర్ దిస్ క్వశ్చన్ సమ్‌హౌ ఎందుకో అలా ఒకసారి సరదాగా 5 సాంగ్స్ ఫాస్ట్ గా పాడితే ఎలా ఉంటదని అనిపించింది. నేను అడగటం ఆలస్యం మీరు అలా పాడేసరికి ఎంత అసలు ఐఎమ్ సో ఇంప్రెస్డ్ అండి నిజంగా చెప్తున్నాను. నేనే కాదు ఆడియన్స్ అసలు కింద టప 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 కొట్టేస్తున్నారు చప్పట్లు. లవ్లీ ఆల్ మై ఫేవరెట్స్ అండ్ స్నేహ మాధురి. బై ద వే స్నేహ మాధురి ఇంతకీ బాబా పాప చెప్పలేదు నువ్వు. అది కూడా మెసేజ్ చేయి అండ్ షీ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మనోజ్. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ప్రెషన్ హ్యాంగ్ అవుతుందండి. సారీ ఫర్ దాట్. జూమ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నిజంగా. బట్ చాలా 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 అండ్ ఇప్పుడు కలుసుకోవాలని మూవీ ఉంది కదా, కలుసుకోవాలని మూవీలో సుమంగలి గారు పాడిన పాట ఏది? అండ్ మీకు ఈ లోపు క్వశ్చన్స్ వచ్చినాయి, వాళ్ళు అది చెప్పేలోపు ఆన్సర్ చెప్పేలోపు విచ్ సాంగ్ విల్ బి ఏ సక్సెస్ఫుల్ లిరిక్ టు ట్యూన్ ఆర్ ట్యూన్ టు లిరిక్? when song will be successful anukunta, there is a question from one of the audience. Okay. Basically they are asking the hello I think hello we lost you. they are basically you can hear me? Yeah, I can hear you. Okay, I think I understood the question. లిరిక్ రాసిన తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేయాలా లేకపోతే మ్యూజిక్ కంపోజ్ చేసిన తర్వాత ఆ మ్యూజిక్ కోసం లిరిక్ రాశారు? that is the question, right? I think that question is more important to be asked to a music composer, endukante it works both ways, because a singer comes into the picture after everything is done kada. Song lyrics music anni set ayina tarvata singer is entering into the picture. So naku I don't think I am apt to answer that, but in my experience it has happened both ways. రాసిన తర్వాత ఆ లిరిక్స్ ప్రకారం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు, ఆర్ and the other side music is composed and listening to that composition the lyric writer writes the lyrics. Both ways it happens. I think సుమంగలి గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు శ్రీనివాస్ గారు. Actually I just want to add one more thing is like ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ మూవీలో ఆ సాంగ్ ఉంది కదా, చిత్రమ్మ పాడిన సాంగ్. See, our song, it is a very lyrically very strong song. Lyrics is very important. So certain songs like that, they will write the lyrics first because situation in the movie demands that the lyrics have to be very deep and it is a very focal point or turning point in the movie. So those kind of situations, they write the lyrics first and then the music composer composes around the lyric. Yeah. Who is your favorite singer? Chitrama. Male singers? Male singers, Balu garu, obviously, giant. I like KK's voice. KK's voice, Hemachandra's voice, Dinkar, Shri Krishna. Yeah. Karthik. Wow, that's really nice, sweet. Yeah. Karthik. And before coming to like last question I will answer చెప్పేలోపు, and we actually మీరు when you are not even into movie industry అంటే మీరు పాటలు పాడక ముందు you are like me, you have a favorite, one of your favorite singer. So our favorite singer though, did you get a chance to sing one male singer or somehow? So my first song when I recorded, na first song nenu record chesinappudu I was 12 years old. So I can't, before that I don't think, before that my favorite singers were Michael Jackson and Madonna. So obviously I didn't get to sing with them. Actually film music Ilayaraja garu, Balu garu, Chitrama, all these introductions happened as I was growing up, like 12, 13, 14, 15, 16. ఆ time లోనే నాకు పరిచయం అయింది, because my childhood my childhood was in Muscat, so no exposure to Indian film music at all. So it was only Western. So ABBA, Boney M,
as a baby, my mother used to play ABBA and Boney. Okay, Michael Jackson. Michael Jackson, Michael Madonna. Jackson, Michael Madonna. Jackson, Madonna Michael song. Jackson. Michael Jackson or Sorry? Madonna song for us. Michael Jackson or Madonna song for us. I can't sing that. Oh my God, no. One song. Why don't you give it a try? No. No way. No. Not even Madonna. No. Huh? No. That is, I sing, but that is only for myself. But for audience, please, one song, please. No. Sumangli, just everyone want to hear, No. please, one song. Tirumalavasa. I will sing this only. Tirumalavasa Sumaduravasa. I'll sing that. ఓకే, సో కలుసుకోవాలని మూవీలో మీరు పాడిన పాట మా కోసం ఒకసారి పాడరా? ఆన్సర్ మీరే చెప్పేసినట్టు ఉంటుంది. Actually, ఆ మూవీలో 3 songs ఉంది. Which song? ఓ 3 songs పాడారా? నేను ఒక సాంగ్ రాసుకొని వచ్చాను. అయితే మీకు నచ్చిన సాంగ్ పాడండి దాంట్లో. ఒకే ఒక క్షణం చాలుగా ప్రతి కళ నిజం చెయ్యగా యుగాల గల కాలమా ఇలాగే నువ్వాగమా ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపిరే అంతా తెగగల్లరి చెయ్యాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. Wow. Where is this? Can you see me? Thank you. Yes, I can Thank you. Wow, such a Thank you. చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయినా ఒక క్వశ్చన్ రాంగ్ మనోజ్. యా దట్స్ ఫైన్. అంటే నేను ఒక సాంగ్ అనుకున్నా, ఒకే ఒక క్షణం అనుకున్నాను, బట్ ఐ డిడ్ంట్ న్యూ దట్ యు సంగ్ 3 songs, బట్ ఒకే ఒక పదే పదే ఆకాశం ప్రియ. యా, సో రైట్ ఆన్సర్. ఎవరు చెప్పినా పర్లేదు, నేను ఇప్పుడు తర్వాత ఆన్సర్స్ ఇస్తాం. అండ్ ఇంతకంటే ఒక సింగర్ ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎస్పెషల్లీ విత్ వాయిస్ నాకే ఎక్కువసేపు మాట్లాడినప్పుడు కొంచెం ఒక్కసారి కమింగ్. సో ఐ డోంట్ వాంట్ టు. సో థ్యాంక్ యూ సో మచ్ సుమంగ్లి గారు ఫర్ కమింగ్ ఇన్ టు అవర్ Thank షో. you. And it's Thank you so completely much, like Manoj. and it's completely entertaining show. And I know from last 4 weeks I'm asking you, but I know the situation. I understood the situation. Luckyga, I hope everything went good. And Everything's fine. so All good. everything is fine. So I'm so happy for that first, then coming into this show, ఎందుకంటే నాకు అది మోర్ ఇంపార్టెంట్. అండ్ సో మనకి ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు టీజోరే సారీ బొటిక్. అండ్ టీజోరే వారు మీకు నన్ను క్షమించండి, మీ వీడియోని ప్లే చేయలేకపోయాం, మీ అడ్వర్టైజ్మెంట్ ని. తర్వాత కార్యక్రమంలో నేను నెక్స్ట్ స్పాన్సర్ అడిగేసి వాళ్ళ యొక్క పర్మిషన్ తోటి నేను ప్లే చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమంగ్లి గారు, మీరు నా కోసం ఈ షోకి వచ్చినందుకు, నా కోసం కూడా కంటే ప్రేక్షకుల కోసం. అండ్ మీ కమెంట్ సెక్షన్స్ అంతా ఆఫ్టర్ ద షో మీరు చూడొచ్చు. అండ్ ఎవ్రీ వన్ ఆర్ like they put an amazing comments for you, and like they're so happy, very much happy. Okay, and stay safe, stay home, and almost Stay safe. Everyone stay safe. Don't go out. And also situation is కొంచెం రిలాక్స్ అవుతున్నారు, but still ఇంకా కరోనా is not didn't relaxed, so please be careful. Prevention is better than cure. So yeah, stay so safe. yeah, thank you so much. Love you all. Bye. Thank you. Bye. One